వెల్కమ్ టు యూపీఎస్సీ ఓషన్. సో, లాస్ట్ క్లాస్‌లో మనం ప్రియాంబుల్ గురించి డిస్కస్ చేశాము. ప్రియాంబుల్ అంటే ఏంటి? ప్రియాంబుల్ యొక్క ప్రియాంబుల్ నుంచి సోర్స్ ఆఫ్ అథారిటీ అంటే ఏంటి? నేచర్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్ ఏంటి? ఆబ్జెక్టివ్స్ ఏంటో చూసాం. ఈరోజు క్లాస్‌లో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ప్రియాంబుల్‌ని డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. ఒకసారి మనం లాస్ట్ క్లాస్‌లో చూస్తే preamble. We, the people of India, having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic. ఇక్కడి వరకు చూసాం. ఏం చెప్తున్నాము? మనందరం కలిసి ఒక కాన్స్టిట్యూషన్‌ని క్రియేట్ చేసుకున్నాం. ఆ కాన్స్టిట్యూషన్‌లో ఆ కాన్స్టిట్యూషన్‌కి అథారిటీ ఎక్కడి నుంచొచ్చింది? మనమే ఇండియా యొక్క పీపుల్ మాకు మేము క్రియేట్ చేసుకున్నాము ఒక కాన్స్టిట్యూషన్. ఇప్పటి నుంచి ఇండియా అనేది ఒక సోవీరియన్, ఒక సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ కంట్రీ. సోవీరియన్ అంటే ఇట్స్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ. ఏ కంట్రీ కింద ఒక డొమినియనో, ఒక కంట్రీ కిందో కాదు. తనని తానే రూల్ చేసుకోగలిగే కంట్రీ. దట్ ఈస్ సోవీరియన్ కంట్రీ. అండ్ సోషలిస్ట్ ఐడియాలజీస్‌ని బిలీవ్ చేసే ఒక కంట్రీ. అండ్ సెక్యులర్ అన్ని రిలీజియస్‌ని రెస్పెక్ట్ చేస్తూ అన్నిటికి సపోర్ట్ ఇచ్చే ఒక కైండ్ ఆఫ్ ఇండియన్ సెక్యులరిజంని ఫాలో అవుతుంది. అండ్ డెమోక్రటిక్. మనల్ని మమ్మల్ని మేమే పరిపాలించుకుంటాము. ద రూలింగ్ డన్ బై ద పీపుల్ అండ్ రిపబ్లిక్. హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరైతే ఉంటారో అది కూడా ఎలక్టెడ్ పర్సనే ఉంటారు అని. దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్. ఇండియా యొక్క పాలిటీ ఈ విధంగా ఉంటుంది అని చెప్పి మనం డిక్లేర్ చేసుకున్నాం. ఇంకా ఏం చెప్తుంది ఇంకా ప్రియాంబుల్? అండ్ ఇట్స్ టు సెక్యూర్ టు ఆల్ ఇట్స్ సిటిజన్స్ అందరికీ గూడా జస్టిస్‌ని, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీని సెక్యూర్ చేస్తుంది. అండ్ వీటిని ఎన్ష్యూర్ చేస్తుంది మన కాన్స్టిట్యూషన్. జస్టిస్ ఏ ఏ ఫార్మ్స్‌లో? సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఫార్మ్‌లో. లిబర్టీ, థాట్స్, ఎక్స్‌ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్‌లో. ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆఫ్ ఆపర్చునిటీలో. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ప్రమోటింగ్ ఫ్రెటర్నిటీ అండ్ ఆల్సో ఎష్యూరింగ్. ఏం ఎష్యూర్ చేస్తుంది? డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిడ్యువల్ అండ్ ది యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్‌ని ప్రమోట్ చేస్తుంది. అండ్ ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఈ 26థ్ డే ఆఫ్ నవంబర్ 1949లో ఈ కాన్స్టిట్యూషన్‌ని మేము అడాప్ట్ చేసాం, ఎనాక్ట్ చేసాం. ఈ కాన్స్టిట్యూషన్‌ని మాకు మేము ఇచ్చుకున్నాము అని చెప్పి ప్రియాంబుల్‌ని డిక్లేర్ చేస్తుంది. దిస్ ఈస్ అవర్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి బ్రీఫ్‌గా డిక్లేర్ చేసి అందరూ ఈ కాన్స్టిట్యూషన్‌ని అప్పటి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మేకర్స్ మాకు మేము దీన్ని అడాప్ట్ చేసుకున్నాము. మా కాన్స్టిట్యూషన్ ఇది. మా కాన్స్టిట్యూషన్ బ్రీఫ్‌గా ఇది. మా ఆబ్జెక్టివ్స్ ఇది. మా ఇండియా యొక్క ఆబ్జెక్టివ్స్, గోల్స్, మా ఇండియా యొక్క నేచర్, మా ఇండియా యొక్క క్యారెక్టర్, పాలిటీ క్యారెక్టరిస్టిక్స్ ఇవి అని చెప్పి ఇండియా యొక్క కాన్స్టిట్యూషన్‌ని డిక్లేర్ చేసుకోవడం జరిగింది. సో, ఇది బ్రీఫ్‌గా ప్రియాంబుల్ గురించి మనం డిస్కస్ చేసింది. ఈరోజు మనం ఈ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ ఇవి మనం కొంచెం డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. సో, వీడియో లైక్ చేయండి. సో దట్ చాలా మందికి వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. సో, జస్టిస్ అంటే ఏంటంటే ద టర్మ్ జస్టిస్ ఇన్ ద ప్రియాంబుల్ ఎంబ్రేసెస్ 3 డిస్టింక్ట్ ఫార్మ్స్. జస్టిస్ 3 రకాలుగా ఉంది. ఇక్కడ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్‌ని మన కాన్స్టిట్యూషన్ అనేది అందరికి న్యాయాన్ని ఇస్తుంది. మన ఇండియాలో ప్రతి ఒక్కరికి న్యాయం అనేది జరుగుతుంది. ఎలా? సోషల్లీ, ఎకనామికల్లీ, పొలిటికల్లీ ఈ న్యాయం అనే ఒక జస్టిస్ అనే దాన్ని అందరికి ప్రొవైడ్ చేస్తుంది. ఎలా? త్రూ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ద్వారా మన కాన్స్టిట్యూషన్ ఈ జస్టిస్‌ని సెక్యూర్ చేసింది. మన సిటిజన్స్ అందరికి జస్టిస్‌ని సెక్యూర్ చేసింది. థాట్ ఈస్ సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్ అండ్ పొలిటికల్ జస్టిస్. మరి సోషల్ జస్టిస్ అంటే ఇట్ డినోట్స్ ది ఈక్వల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆల్ సిటిజన్స్ వితౌట్ ఎనీ సోషల్ డిస్టింక్షన్ బేస్డ్ ఆన్ ది కాస్ట్, కలర్, రేస్, రిలీజియన్, సెక్స్ అండ్ సో ఆన్. ఎటువంటి ఈ సోషల్ డిస్టింక్షన్స్ ఉన్నాయో కాస్ట్, కలర్, రేస్, రిలీజియన్ ఇట్లా ఎటువంటి డిస్టింక్షన్స్ లేకుండా కొ అందరికి ఈక్వల్ ట్రీట్మెంట్, అందరు సిటిజన్స్‌కి ఈక్వల్ ట్రీట్మెంట్‌ని ప్రమోట్ చేయడాన్ని సోషల్ జస్టిస్ అన్నాం. ఇట్ మీన్స్ అబ్సెన్స్ ఆఫ్ ప్రివిలేజెస్ బీయింగ్ ఎక్స్టెండెడ్ టు ఎనీ పర్టిక్యులర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ అండ్ ఆల్సో ఇంప్రూవ్‌మెంట్ ఇన్ ద కండిషన్స్ ఆఫ్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్. ఏ పర్టిక్యులర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీస్ కూడా ఏ సొసైటీలో ఏ పర్టిక్యులర్ సెక్షన్‌కి కూడా ప్రివిలేజెస్ అనేవి ఎక్స్టెండ్ అవ్వవు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎవరైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయో వాళ్ళ కండిషన్‌ని ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళకి గవర్నమెంట్ అనేది సపోర్ట్ చేస్తూ ఏ పర్టిక్యులర్ సెక్షన్‌కి గూడా ప్రివిలేజెస్‌ని ఎక్స్‌టెండ్ చేయకుండా ఈ సోషల్ జస్టిస్ సామాజిక న్యాయాన్ని మన కాన్స్టిట్యూషన్‌లో ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ద్వారా మన కాన్స్టిట్యూషన్ మనకిచ్చిన ఒక రైట్ అన్నమాట. సోషల్ జస్టిస్. అండ్ ఆల్సో ఎకనామిక్ జస్టిస్ ఏంటంటే ఇట్ డినోట్స్ ది నాన్ డిస్క్రిమినేషన్ బిట్వీన్ ద పీపుల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్. ఎటువంటి ఎకనామిక్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఎకనామిక్ ఫ్యాక్టర్స్‌ని బేస్ చేసుకొని ఎవరిని డిస్క్రిమినేట్ చేయకుండా
ఉండడాన్ని ఎకనామిక్ జస్టిస్ అంటాం. అండ్ ఆల్సో ఇట్ ఇన్వాల్వ్స్ ది ఎలిమినేషన్ ఆఫ్ గ్లేరింగ్ ఇన్‌ఈక్వాలిటీస్ ఇన్ వెల్త్, ఇన్‌కమ్ అండ్ ప్రాపర్టీ. అండ్ ఇట్ ఆల్సో ట్రై టు రిమూవ్ ది ఇన్‌ఈక్వాలిటీస్. ఏవైతే వెల్త్, ఇన్‌కమ్, ప్రాపర్టీ పరంగా ఉన్న ఇన్‌ఈక్వాలిటీస్‌ని ఎలిమినేట్ చేస్తూ, ఎకనామిక్ ఫ్యాక్టర్స్ మీద ఎటువంటి డిస్టింక్షన్ లేకుండా మనకి ఆ జస్టిస్‌ని సెక్యూర్ చేస్తుంది. ఈ సోషల్ జస్టిస్ అండ్ ఎకనామిక్ జస్టిస్ రెండిటిని కలిపి డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అండి. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్సో సెక్యూరింగ్ పొలిటికల్ జస్టిస్. పొలిటికల్ జస్టిస్ మీన్స్ దట్ ఆల్ సిటిజన్స్ షుడ్ హావ్ ఈక్వల్ పొలిటికల్ రైట్స్. అందరు సిటిజన్స్‌కి గూడా ఈక్వల్ పొలిటికల్ రైట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఈక్వల్ యాక్సెస్ టు ఆల్ పొలిటికల్ ఆఫీసెస్ అండ్ ఈక్వల్ వాయిస్ ఇన్ ది గవర్నమెంట్. ఈ జస్టిస్ అనే ఒక ఐడియాలజీని, ద ఐడియల్ ఆఫ్ జస్టిస్ అనే ఐడియాలజీని విచ్ ఈస్ సోషల్లీ, ఎకనామిక్‌గా, పొలిటికల్‌గా ఏదైతే ఈ జస్టిస్ అనే ఈ ఐడియాలజీని మనం రష్యన్ రివల్యూషన్ నుంచి మనం తీసుకున్నాము. సో, ఏవైతే ఈ ఐడియాలజీస్ ఉన్నాయో, జస్టిస్ అవ్వచ్చు, లిబర్టీ అవ్వచ్చు, ఆల్ దీస్ ఐడియాలజీస్ ఈ సోషల్, ఎకనామిక్, పొలిటికల్ జస్టిస్ ఆల్ దీస్ ఐడియాలజీస్ ఏంటంటే, చాలా స్ట్రగుల్ ద్వారా వచ్చిన ఐడియాలజీస్. నౌ ఇప్పుడు మీరు ఈ సెకండ్ నుంచి ఆలోచిస్తున్నప్పుడు ఈ ఐడియాలజీస్ అన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఇలాంటి క్వెషన్ జనరల్లీ వస్తుంది. బట్ బ్యాక్ వెళ్లి ఆలోచించండి. బ్యాకెళ్ళి ఆలోచించండి. ఈ ఐడియాలజీ అనేది రావడానికి చాలా స్ట్రగుల్‌తోనే ఈ ఐడియాలజీస్ అనేవి పుట్టుకొచ్చినియి. ఒకప్పుడు మనం చాలా గ్రాంటెడ్‌గా తీసుకుంటున్న చాలా రైట్స్ మన కాన్స్టిట్యూషన్ మనకిచ్చిన చాలా రైట్స్ అనేవి మనం చాలా గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నాం. బట్ ఈ ఐడియాలజీస్ కోసం మన పాస్ట్ జనరేషన్స్ స్ట్రగుల్ అయితే తప్పితే మనకి ఇంత ప్రివిలేజెస్ అనేది మనకి రాలేదు. కాన్స్టిట్యూషన్ తయారు చేసినప్పుడు దాని ముందు అప్పటి యొక్క సొసైటీని దృష్టిలో పెట్టుకొని అప్పుడు సొసైటీకి ఇవన్నీ లేవు. ఇలాంటి ప్రివిలేజెస్ లేవు. చాలా సోషల్ ఇనీక్వాలిటీస్ అండ్ సోషల్ డిసీజెస్ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. వాటన్నిటి నుంచి పుట్టుకొచ్చినవే ఈ ఐడియాలజీస్. దీస్ ఆర్ లైక్ ద బేసిక్ ఐడియాలజీస్ దట్ ఎవ్రీ పర్సన్ షుడ్ రిక్వైర్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ డైవర్సిటీస్, రైట్? దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ జస్టిస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిబర్టీ. లిబర్టీ మీన్స్ సింప్లీ ఫ్రీడమ్. Freedom. See, giving freedom, the term liberty means the absence of restraints on the activities of individuals, at the same time providing opportunities for the development of individual personalities. ఒక ఇండివిడ్యువల్ ఏదైనా ఒక పని చేయడాన్ని ఆపకుండా ఉండడం, అట్ ద సేమ్ టైమ్ ఆ పర్సన్ డెవలప్ అవ్వడానికి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడాన్ని లిబర్టీ అంటాం. ఇప్పుడే చూడండి మనకి ఎంత ప్రివిలేజ్ ఉందంటే వీ హావ్ అవర్ లిబర్టీ టు డూ థింగ్స్ వాటెవర్ వి వాంట్. ఒకప్పుడు ఇఫ్ యూ ఆర్ బిలాంగ్ టు దిస్ పర్టిక్యులర్ కాస్ట్ ఆర్ పర్టిక్యులర్ కమ్యూనిటీ ఆర్ పర్టిక్యులర్ రిలీజియన్ ఆ వర్క్సే చేయాలి. బట్ నౌ we have our liberty to choose what we want. We have the opportunity to develop ourselves. పర్సనల్‌గా అవ్వచ్చు, కెరియర్ పరంగా అవ్వచ్చు, మనం చేసే యాక్టివిటీస్ అవ్వచ్చు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవి సమాజానికి రాంగ్ చేయనంత వరకు వి హావ్ అవర్ లిబర్టీ టు డూ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్, రైట్? ఇవ్ ఈ ఈ ఈ ఐ ఈ లిబర్టీ అనే ఐడియాని గాని, జస్టిస్ గాని ఇవన్నీ తీసుకురావడానికి పాస్ట్ జనరేషన్స్ స్ట్రగుల్ అయితే మనకి కాన్స్టిట్యూయెంట్ మేకర్స్ అక్కడి నుంచి ఐడియాలజీస్‌ని మనకి ఇచ్చారు. దట్స్ వై యూ షుడ్ థాంక్‌ఫుల్ టు అవర్ కాన్స్టిట్యూయెంట్ మేకర్స్ ఫర్ గివింగ్ సచ్ ప్రివిలేజెస్ టు ఆల్ అవర్ జనరేషన్స్‌కి ఇవివ్వడం. దట్స్ వై మనం ఈరోజు ఇంత హ్యాపీగా ఇంత టెక్నాలజీని మనకు నచ్చిన విషయాలన్నిటిని మనం ఆహ్, చాలా తీసుకున్నాం. జస్ట్ బీ థాంక్‌ఫుల్ అండ్ గ్రేట్‌ఫుల్ ఫర్ ఈవెన్ దిస్ స్మాల్ స్మాల్ థింగ్స్. ఓకే. దిస్ ఈస్ ద లిబర్టీ. And the preamble secures to all its citizens of India liberty of thought, expression, belief, faith and worship through their fundamental rights. మరి ఈ లిబర్టీ అనే దాన్ని ఎలా మన కాన్స్టిట్యూషన్ సెక్యూర్ చేసిందంటే లిబర్టీ ఆఫ్ థాట్, నువ్వు ఆలోచించే విధానంలో అవ్వచ్చు, ఎక్స్‌ప్రెస్ చేయడంలో అవ్వచ్చు, నువ్వు ఏం బిలీవ్ చేయాలనుకున్నావు, దేన్ని వర్షిప్ చేయాలనుకున్నావు, ఇవన్నీ యూ హావ్ ద ఓన్ ఫ్రీడమ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. దీన్ని ఫండమెంటల్ రైట్స్ ద్వారా దీన్ని కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్ చేయడం జరిగింది. వీటిలో ఏదన్నా సరే వైలేషన్ జరిగితే యూ కెన్ గో ఫర్ కోర్ట్స్‌కి కూడా మనం వెళ్ళొచ్చు. అండ్ లిబర్టీ యాస్ ఎలాబరేటెడ్ ఇన్ ద ప్రియాంబుల్ ఇస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద సక్సెస్‌ఫుల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ఇండియన్ డెమోక్రటిక్ సిస్టమ్. ఒక డెమోక్రటిక్ సిస్టమ్ అనేది రన్ అవ్వాలి అంటే లిబర్టీ అనేది ఇట్స్ ఎ వెరీ ఎసెన్షియల్ పాయింట్. డెమోక్రటిక్ సిస్టమ్ ఒక కైండ్ ఆఫ్ గవర్నమెంట్, మనల్ని మనమే పరిపాలించుకునే గవర్నమెంట్. మనల్ని మనమే పరిపాలించుకునే గవర్నమెంట్‌లో మనం ఏం చేయాలన్నా చేయడానికి రెస్ట్రిక్షన్స్ లేకుండా ఫ్రీడమ్‌గా మనకు చేయగలగడం ఉండడం అనేది దట్ ఈస్ ఎ ఎసెన్షియల్ ఐడియాలజీ.
రైట్. బట్ లిబర్టీ ఉంది గదా! నాకు ఫ్రీడమ్ ఉంది. నాకు కాన్స్టిట్యూషన్ నాకు ఫ్రీడమ్ అనే రైట్స్ ఇచ్చేసింది. కాబట్టి నేను ఏదైనా చేసేయొచ్చు అంటే నో. యువర్ లిబర్టీ ఈస్ నాట్ అబ్సల్యూట్. ఇట్ ఈస్ క్వాలిఫైడ్. నీ లిబర్టీ అనేది అవతలి వాడి లిబర్టీకి డ్యామేజ్ చేయనంత వరకు యువర్ లిబర్టీ ఈస్ అన్‌లిమిటెడ్. But if your liberty is damaging some person, it is limited. Remember this. So, however, liberty doesn't mean license to do what one likes and has to be enjoyed within the limitations mentioned in the Constitution itself. In brief, liberty conceived by the preamble or fundamental right is not absolute. క్వాలిఫైడ్. ఈ లిబర్టీ అనే ఐడియాలజీ ఏదైతే ఉందో లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ ఇదంతా మనం ఫ్రెంచ్ రివల్యూషన్ నుంచి తీసుకున్నాము. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈక్వాలిటీ. So same the term equality means the absence of special privileges to any sections of the society and the provision of adequate opportunities for all individuals without any discrimination. Same. ఏ పర్టికులర్ సెక్షన్‌కి గూడా స్పెషల్ ప్రివిలేజెస్ ఇవ్వకపోవడం అండ్ ఆల్సో ఎవ్రీ ఇండివిడ్యువల్‌కి గూడా ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడాన్ని ఈక్వాలిటీ అంటాం. దిస్ ఇస్ వాట్ అవర్ కాన్స్టిట్యూషన్ ఇస్ సెక్యూరింగ్ టు ఆల్ అవర్ సిటిజన్స్. అండ్ ద ప్రియాంబుల్ ఇది ఎలా సెక్యూర్ చేస్తుందంటే సిటిజన్స్‌కి ఈక్వాలిటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్ 3 డైమెన్షన్స్ ఆఫ్ ఈక్వాలిటీతో మనకి ప్రొవిజన్స్ ఇచ్చారు. సివిక్, పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఈక్వాలిటీ. ఈ సివిక్ ఈక్వాలిటీస్‌ని ఈ ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 14-18లో మనం చూడొచ్చు. అండ్ పొలిటికల్ ఈక్వాలిటీ వచ్చేసి పొలిటికల్ ఈక్వాలిటీకి సంబంధించి 2 ప్రొవిజన్స్ ఉన్నాయి మనకి కాన్స్టిట్యూషన్‌లో. ఒకటి నో పర్సన్ ఈస్ టు బి డిక్లేర్డ్ ఇనెలిజిబుల్ ఫర్ ఇన్కల్షన్ ఇన్ ఎలక్టోరల్ రోల్స్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రిలిజియన్, రేస్, కాస్ట్ ఆర్ సెక్స్. ఈ గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో రిలిజియన్, రేస్, కాస్ట్, సెక్స్ వీటిని బేస్ చేసుకొని ఏ పర్సన్‌ని గూడా మనం ఎలక్టోరల్ రోల్స్‌లో ఇనెలిజిబుల్‌గా ఉండగూడదు. ఎలక్టోరల్ రోల్స్‌లో ఇనెలిజిబుల్ చేయకూడదు. థాట్ ఈస్ ఆర్టికల్ 325. సో, రీసెంట్ బీహార్ ఎలక్టోరల్ రూల్స్ ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ ఎలక్టోరల్ రూల్స్ జరుగుతుందో అక్కడ గూడా చాలా నేమ్స్‌ని తీసేశారు అని చెప్పి మనకిప్పుడు హీటెడ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఏ పర్సన్‌ని గూడా ఎలక్టోరల్ బికాజ్ మన డెమోక్రసీ కంట్రీలో ఎలక్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎలక్షన్ ప్రాసెస్‌లో ప్రతి సిటిజన్ ఇన్వాల్వ్ అవ్వడం ఇంపార్టెంట్. ఓట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మరి అలాంటి ఓటేసి ఎన్నుకునే ప్రాసెస్‌లో నువ్వు బికాజ్ యూ ఆర్ బిలాంగ్ టు దిస్ జెండర్, యూ ఆర్ బిలాంగ్ టు దిస్ రిలీజియన్, యూ ఆర్ బిలాంగ్ టు దిస్ రేస్ కాబట్టి నువ్వు ఓటేయడానికి లేదు అనేది లేదు. ఎవ్రీబడీ హాస్ ఈక్వల్ ఆపర్చునిటీ. ఎవరిదైనా సరే సేమ్ వాల్యూ ఆఫ్ ఓట్ అనేది మనకి మన కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. సో, థాట్ ఈస్ ద పొలిటికల్ ఈక్వాలిటీ ఈస్ ప్రొవైడింగ్ అండర్ ఆర్టికల్ 325. అండ్ ఆల్సో ఎలక్షన్స్ టు లోక్‌సభ అండ్ స్టేట్ అసెంబ్లీస్‌కి ఏవైతే ఎలక్షన్స్ జరుగుతాయో ఇవి గూడా అడల్ట్ సఫరేజ్ మీద ఆర్టికల్ 326 కింద జరుగుతుంది. థట్ ఈస్ ఆల్సో ప్రొవైడింగ్ పొలిటికల్ ఈక్వాలిటీ. ఎవరికైతే హూ ఈస్ అన్ అడల్ట్ హూ క్రాస్డ్ 18 ఇయర్స్ హావ్ ద రైట్ టు వోట్. ఎవ్రీబడీ హాస్ అ రైట్ టు వోట్. థట్ ఈస్ ఆర్టికల్ 326 అండ్ 325 కింద పొలిటికల్ ఈక్వాలిటీని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆర్టికల్ 14-18 కింద వి హావ్ సివిక్ ఈక్వాలిటీస్. అండ్ ఆల్సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీ ఆర్టికల్ 39 కింద ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ఎకనామిక్ ఈక్వాలిటీ. మెన్ అయినా, వుమెన్ అయినా ఎవ్రీబడీ హాస్ ద ఈక్వల్ ఆపర్చునిటీ ఆఫ్ టు డూ ద వర్క్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. ఇందుకు ఇవన్నీ ఒకప్పుడు ఇదే సేమ్ వర్క్‌కి మెన్‌కిచ్చే జీతం వేరుంటది. వుమెన్‌కిచ్చే జీతం వేరుంది. బట్ కొన్ని టైప్ ఆఫ్ వర్క్స్ వుమెనే చేయాలి. కొన్ని మెన్నే చేయాలనే రిస్ట్రిక్షన్స్ ఉన్న సొసైటీలో ఇదొక కైండ్ ఆఫ్ ఐడియాలజీ. ఈ ఐడియాలజీని సెక్యూర్ చేసింది. మన కాన్స్టిట్యూషన్ మనకొక రైట్ లాగా ఇచ్చిందనమాట. ఏది డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆర్టికల్ 39 కింద ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ద ఆహ్, ఎకనామిక్ ఈక్వాలిటీ టు ఆల్ ద సిటిజన్స్. అండ్ ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ద పొలిటికల్ రైట్స్. ఈ పొలిటికల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు లేవు. ఎవ్రీబడీ డజంట్ హావ్ ద రైట్ టు వోట్ బిఫోర్. నౌ ఎవ్రీబడీ హావ్ ద రైట్ టు వోట్. ఎవ్రీబడీ ఆహ్, ఏ ఏ బికాస్ ఆఫ్ దిస్ ఎనీ పర్టిక్యులర్ డిస్క్రిమినేషన్‌ని పెట్టుకొని ఎవరిని మనం ఇనెలిజిబుల్ చేయడానికి లేదు. సో, ఇట్ ఈస్ ప్రొవైడింగ్ పొలిటికల్ రైట్స్. ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ఈక్వల్ ఎకనామిక్ రైట్స్ అండ్ ఆల్సో సివిక్ రైట్స్ ఫ్రమ్ ఆర్టికల్ 14-18. 14, 15, 18 ఏంటి అనేది నెక్స్ట్ క్లాసెస్‌లో మనం చూస్తాం. So this is equality. And next is fraternity. So fraternity means simply brotherhood. అంటే కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఫ్రెటర్నిటీ అనే ఫీలింగ్‌ని సింగిల్ సిటిజన్‌షిప్ ద్వారా దీన్ని ప్రమోట్ చేశారనమాట. మీన్స్ ఇండియాలో ఇండియా ఈస్ సచ్ ఎ డైవర్స్ కంట్రీ. ఎన్ని రిలీజియన్స్, ఎన్ని లాంగ్వేజెస్ ఒకళ్ళతో ఒకళ్ళు సంబంధం లేదు. మాట్లాడే భాష దగ్గర నుంచి, తినే ఫుడ్ దగ్గర నుంచి, పాటించే పద్ధతుల దగ్గర నుంచి
సో, చాలా డైవర్సిటీ ఉన్న ఇంత సచ్ వాస్ట్ కంట్రీలో మీరే చూడండి. వి షుడ్ అగైన్ థాంక్స్ టు ద కాన్స్టిట్యూయెంట్ మేకర్స్. బికాజ్ మనకిప్పుడు ఏదైనా మన దేశం మీద ఒక యుద్ధం వచ్చింది. ఒక వేరే దేశం మనల్ని తిడుతున్నారు. లేదా ఒక మన వేరే దేశం మన మీద యుద్ధానికొచ్చారు. ఇంకేదన్నా మన మన దేశం గురించి అపోజిట్‌గా మాట్లాడుతున్నప్పుడు యూ బిలాంగ్ టు వేర్ ఎవర్ ద పార్ట్ ఆఫ్ ద కంట్రీ. కంట్రీలో నువ్వు ఎక్కడున్నా, నీ రిలీజియన్ వేరైనా, నీ క్యాస్ట్ వేరైనా, ఏదైనా జరగండి. మనకి ఖచ్చితంగా కోపమొస్తది. అండ్ ఆల్సో వి సే దట్ వి ఆర్ ఇండియన్స్ అనే ఆ ఫీలింగ్ అనేది మనకి చాలా గట్టిగా అనిపిస్తుంది. దట్స్ వేర్ యూ సే మనం ఎంత డైవర్సిటీ ఉన్నా సరే వి ఆర్ ఆల్ వన్. వి ఆర్ ఆల్ ఇండియన్స్ అనే ఆ ఫీలింగ్‌ని ప్రమోట్ చేయడాన్ని వి ఆర్ ఆల్ బిలాంగ్స్ టు వన్ బ్రదర్‌హుడ్. వి ఆర్ ఆల్ మనందరం ఒక తల్లి బిడ్డలం. భరతమాత బిడ్డలం అని ఆ ఫీలింగ్ తీసుకురావడాన్ని ఫ్రెటర్నిటీ అంటాం. దట్స్ కాల్డ్ యాస్ బ్రదర్‌హుడ్. ఇది సింగిల్ సిటిజన్‌షిప్. ఇండియా అనేది సింగిల్ సిటిజన్‌షిప్‌ని ఫాలో అవుతుంది. కొన్ని కంట్రీస్‌లో డ్యూయల్ సిటిజన్‌షిప్ ఉంటది. లైక్ యూఎస్ లాంటి కంట్రీస్‌లో యూఎస్ సిటిజన్‌షిప్ ఉంటది. అండ్ పర్టిక్యులర్‌లీ ఏ స్టేట్ అయితే మళ్ళీ ఆ స్టేట్ సిటిజన్‌షిప్ మనం తీసుకుంటాం. లైక్ ఇప్పుడు ఒకవేళ ఇండియాలో అలాంటి సిటిజన్‌షిప్ ఉందనుకోండి. ఇండియన్ సిటిజన్‌షిప్ ఉంటది. యూ బిలాంగ్ టు తెలంగాణ, తెలంగాణ. ఇఫ్ యూ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర. ఇండియా, తెలంగాణ 2 సిటిజన్స్ వస్తాయి. ఇండియా, ఆంధ్ర ఆర్ ఇండియా, కర్ణాటక. లైక్ దట్ యూ గెట్ డబుల్ సిటిజన్‌షిప్. బట్ మనకిక్కడ అలాంటిది ఏం లేదు. నువ్వు ఏ స్టేట్ అవ్వనియండి, ఎక్కడున్నా సరే వి ఆర్ ఆల్ ఇండియన్స్. థాట్ ఈస్ ఎ సింగిల్ సిటిజన్‌షిప్. అండ్ ఆల్సో ఈ బ్రదర్‌హుడ్ అనే ఫీలింగ్‌ని ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్టికల్ 51 కింద ఇట్ సేస్ థాట్ ఇట్ షల్ బి ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా టు ప్రమోట్ హార్మోనీ అండ్ ద స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్‌హుడ్ అమాంగెస్ట్ ఆల్ ద ఇండివిడ్యువల్స్, ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇండియా ట్రాన్స్‌కెండింగ్ రిలీజియస్, లింగ్విస్టిక్, రీజనల్ ఆర్ సెక్షనల్ డైవర్సిటీ. ప్రతి సిటిజన్ యొక్క ఫండమెంటల్ డ్యూటీ ఏంటంటే, అందరికి కామన్ బ్రదర్‌హుడ్‌ని, హార్మోనీని ప్రమోట్ చేయడం సిటిజన్‌కి మన బాధ్యత అని చెప్పి ఫండమెంటల్ డ్యూటీస్‌లో కూడా ఈ ఫ్రెటర్నిటీ అనే దాన్ని సెక్యూర్ చేస్తుంది. అండ్ ఆల్సో ప్రియాంబుల్ డిక్లేర్స్ దట్ ఫ్రెటర్నిటీ హాస్ టు అష్యూర్ 2 థింగ్స్: డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిడ్యువల్ అండ్ ద యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్. ఇట్ ఆల్సో సేస్ డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిడ్యువల్, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్‌ని కూడా డిక్లేర్ చేసింది. అండ్ ఈ ఇంటిగ్రిటీ అనే పదాన్ని 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కింద యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిడ్యువల్ గనుక చూస్తే ఇట్ సేస్ థాట్ ఇట్ నాట్ ఓన్లీ ది మెటీరియల్ బెటర్‌మెంట్ ఆర్ ఒక డెమోక్రటిక్ సెటప్ చేయడమే కాదు, ప్రతి పర్సన్‌ని గూడా, ప్రతి ఇండివిడ్యువల్‌ని గూడా ఒక సేక్రెడ్‌గా భావించి డిగ్నిఫైడ్‌గా కాన్స్టిట్యూషన్ అనేది చూస్తుంది అని దీన్ని ప్రమోట్ చేస్తుంది. సో, దిస్ ఈస్ హైలైటెడ్ త్రూ సమ్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీస్ విచ్ ఎన్‌ష్యూర్స్ ది డిగ్నిటీ ఆఫ్ ది ఇండివిడ్యువల్. ఈ ఫ్రేజ్ ఏదైతే ఉందో యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ ఎంబ్రేసెస్ బోత్ సైకలాజికల్ అండ్ టెరిటోరియల్ డైమెన్షన్స్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్. ఇదంతా ఒకటి. ఇండియా ఈస్ ఎ యునైటెడ్ కంట్రీ అని ఈ ఈ ఈ వర్డ్ ఏదైతే ఉందో, ఈ ఫ్రేజ్ ఏదైతే ఉందో, ఈ మనకి డిఫరెన్సెస్ అయ్యే నేషనల్ ఇంటిగ్రేషన్‌ని దెబ్బతీసే చాలా ఐడియాలజీస్ ఒస్తాయి. కమ్యూనలిజం, రీజనలిజం, కాస్టిజం, లింగ్విజం ఇలాంటి హిండ్రెన్సెస్ అన్నిటిని ఓవర్‌కమ్ జేయడానికి యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ అనేది ఎంబ్రేస్ చేయడం జరిగింది. ఓకే. సో, దీస్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ప్రియాంబుల్. సో, ప్రియాంబుల్ ఏం చెప్తుంది? దిస్ ఈస్ ఇండియా. ఇండియా ఈస్ ఎ సోవీరియన్ సోషలిస్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్ కంట్రీ. ఇది సిటిజన్స్ అందరికి జస్టిస్‌ని, లిబర్టీని, ఈక్వాలిటీని, ఫ్రెటర్నిటీని ఎన్ష్యూర్ చేస్తుంది అని చెప్తుంది. ఇదే ఇండియా యొక్క ఆబ్జెక్టివ్స్. ఇండియా యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఇండియాలో ఉన్న సిటిజన్స్ అందరికి వీటిని ప్రమోట్ చేయడమే ఇండియా యొక్క బాధ్యత. ఇండియా యొక్క బేసిక్ బాధ్యత అని చెప్పి డిక్లేర్ చేస్తుంది కాన్స్టిట్యూషన్. ఓకే. సో, ఐ హోప్ ఇక్కడి వరకు మీకు క్లియర్‌గా ప్రియాంబుల్ అంటే ఏంటి? ప్రియాంబుల్‌లో ఉన్న నేచర్ ఆఫ్ ద స్టేట్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ప్రియాంబుల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో, నెక్స్ట్ ప్రియాంబుల్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనా? కాదా? అని అడుగుతున్నాడు. సో, వన్ ఆఫ్ ద కాంట్రోవర్సీస్ అబౌట్ ద ప్రియాంబుల్ ఈస్ వెదర్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్. ఒక కాంట్రోవర్సీ వచ్చింది. ఇప్పుడు ఈ ప్రియాంబుల్ అనేది ఇండియా కాన్స్టిట్యూషన్‌లో భాగమా? కాదా? అని చెప్పి. అప్పుడు ఒక బేరుబారి యూనియన్ కేస్ అనేది జరిగింది 1916లో. అప్పుడు సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే, ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్‌లో ఉన్న మొత్తాన్ని ఒక స్పెసిఫై చేసే ఒక జనరల్ పర్పసే కాబట్టి, ప్రియాంబుల్ అనేది కా కాన్స్టిట్యూషన్‌లో భాగం కాదు అని అప్పుడు సుప్రీం కోర్ట్ డిక్లేర్ చేసింది. బికాజ్ ద సుప్రీం కోర్ట్ సెడ్ దట్ ప్రియాంబుల్ షోస్ ద జనరల్ పర్పస్ బిహైండ్ సెవరల్ ప్రొవిజన్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఇస్ thus a key to the minds of the makers of the constitution. Further, if the terms used in any article are ambiguous or capable of more than one meaning, some assistance with interpretations may be taken from the objectives enshrined in the preamble. So, despite this recognition of the significance of the preamble, the Supreme Court
స్పెసిఫికల్లీ ఒపీన్డ్ థాట్ ప్రియాంబుల్ ఇస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో, అప్పుడు సుప్రీం కోర్ట్ ఏం ఒపీనియన్ అంటే ప్రియాంబుల్‌లో ఉన్న వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈక్వాలిటీ, ఈక్వాలిటీ అంటే అందరికి ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తుంది కదా! బట్ రిజర్వేషన్స్ అనే కాన్సెప్ట్స్ ఉన్నాయి. మరిక్కడ కొంతమందికి ప్రివిలేజెస్ ఇస్తున్నారు కదా! సీ వన్ ఒక బ్రాడర్ ఒక సింగిల్ టర్మ్ బ్రాడర్ మీనింగ్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఉన్నాయి కాబట్టి ప్రియాంబుల్‌ని మనం ఆ ఒక్క ప్రియాంబుల్‌ని కన్సిడర్ చేసుకొని, అది కాన్స్టిట్యూషన్‌లో భాగంగా పెట్టుకొని మనం జడ్జ్‌మెంట్స్ ఇవ్వలేము. సో, ప్రియాంబుల్ అనేది పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కాదు అని చెప్పి డిక్లేర్ చేసింది. ద వర్డ్ ఇట్‌సెల్ఫ్ హాస్ ఎ బ్రాడర్ మీనింగ్. బట్ వి ఆర్ గోయింగ్ టు గివ్ సమ్ లిమిటేషన్స్ టు ద ఎవ్రీ సింగిల్ వర్డ్. ఇప్పుడు నీకు ఫ్రీడమ్, లిబర్టీ అనే టాపిక్ తీసుకున్నప్పుడు లిబర్టీ ఉంది గదా! నాకు నాకు కాన్స్టిట్యూషన్ లిబర్టీ ఇచ్చేసింది కాబట్టి నేను ఏదైనా చేస్తాను. సో, నాకు లిబర్టీ ఫ్రీడమ్ ఉంది అంటే లేదు. ఇట్ హాస్ సమ్ లిమిటేషన్స్. ఈవెన్ ఈక్వాలిటీ అనే టాపిక్ తీసుకున్నా, ఈక్వాలిటీ కాబట్టి అందరిని ఈక్వల్ ఆపర్చునిటీస్ కింద చూడొద్దంటే అగైన్ ఇట్ హావ్ సమ్ లిమిటేషన్స్. అవి ఏంటి అనేది ఫర్దర్ మనం కాన్స్టిట్యూషన్‌లో ఆ ఆర్టికల్స్ వచ్చినప్పుడు, ఫండమెంటల్ రైట్స్ వచ్చినప్పుడు కాన్స్టిట్యూషన్ ఏం స్పెసిఫై చేసిందో చెప్తుంది. బట్ ప్రియాంబుల్ అనేది బేసిక్‌గా ఆ ఓవరాల్ కాన్స్టిట్యూషన్ మొత్తాన్ని ఒక చెప్పాను గదా! ఒక ముక్కలో కాన్స్టిట్యూషన్ మొత్తాన్ని మనం బ్రాడర్ ఒక బ్లూ ప్రింట్ ఫార్మ్‌లో ఒక చిన్నగా రాయాలి అంటే థాట్ ఈస్ వాట్ ది ప్రియాంబుల్. బేసిక్ ఆబ్జెక్టివ్స్, గోల్స్ మొత్తాన్ని కాన్స్టిట్యూషన్‌లో ఉన్న 395 ఆర్టికల్స్ మొత్తాన్ని స్పెసిఫై చేస్తూ చెప్పేదే ప్రియాంబుల్. సో, మరి ఆ ప్రియాంబుల్‌ని కాన్స్టిట్యూషన్‌లో ఒక పార్ట్‌గా తీసుకుంటే బట్ ఆ పర్టిక్యులర్ వర్డ్స్‌కి బ్రాడర్ మీనింగ్ ఉంది. సో, ఆ బ్రాడర్ మీనింగ్ కింద దాన్ని తీసుకొని మనం జడ్జ్‌మెంట్స్ ఇవ్వలేం కాబట్టి ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్‌లో పార్ట్ కాదు అని చెప్పి బేరుబారి యూనియన్ కేస్ డిక్లేర్ చేసింది. తర్వాత కేశవనంద భారతి కేసొచ్చింది 1973లో. అప్పుడేం చెప్పింది సుప్రీం కోర్ట్ ఎర్లియర్ ఒపీనియన్‌ని రిజెక్ట్ చేసి ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్‌లో ఒక పార్టే అని చెప్పి డిక్లేర్ చేసింది. ఇందుకు ఇట్ అబ్జర్వ్ థట్ ప్రియాంబుల్ ఈస్ ఆఫ్ ఎక్స్‌ట్రీమ్ ఇంపార్టెన్స్ అండ్ కాన్స్టిట్యూషన్ షుడ్ బి రీడ్ అండ్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ ద లైట్ ఆఫ్ ద గ్రాండ్ అండ్ నోబెల్ విజన్ ఎక్స్‌ప్రెస్డ్ ఇన్ ద ప్రియాంబుల్. అసలు ప్రియాంబుల్ లాస్ట్ ఏదైతే డెసిషన్ సుప్రీం కోర్ట్ చెప్పిందో అది కాదు. ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్‌లో భాగమే. మనం ఏ ఆర్టికల్స్ ఎలాంటి సుప్రీం కోర్ట్ కేసెస్‌ని డిక్లేర్ చేసినా సరే, ప్రియాంబుల్ అనేది చాలా ఎక్స్‌ట్రీమ్ ఇంపార్టెన్స్. మనం ప్రియాంబుల్ దృష్టిలో పెట్టుకొని మనం వాటిని చూడాలి అని చెప్పి కేశవనంద భారతి కేస్‌లో ప్రియాంబుల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని డిక్లేర్ చేసింది. అగైన్ ఇన్ ద ఎల్ఐసి ఆఫ్ ఇండియన్ కేస్ 1995లో సుప్రీం కోర్ట్ సెడ్ థట్ ప్రియాంబుల్ ఇస్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. సో, ఇట్ ఈస్ సీ ఇట్స్ కంప్లీట్‌లీ ప్రియాంబుల్ దృష్టిలోనే చూడకపోవడం ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్‌లో పార్ట్ కాదు. ఇట్ ఈస్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. లైక్ ఎనీ అదర్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎలాగైతే ఉందో ప్రియాంబుల్‌ని గూడా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, కాన్స్టిట్యూయెంట్ మేకర్సే తయారు చేశారు కాబట్టి, ఇది గూడా కాన్స్టిట్యూషన్‌లో ఒక భాగమే అని జెప్పి డిక్లేర్ చేసింది ఎల్ఐసి ఆఫ్ ఇండియన్ కేస్. సీ బట్ ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్ మొత్తం తయారు చేసిన తర్వాత సీ ఆఫ్టర్ ద రెస్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వాస్ ఆల్రెడీ ఎనాక్టెడ్. కాన్స్టిట్యూషన్ అంతా అయిపోయిన తర్వాత ప్రియాంబుల్‌ని ఎనాక్ట్ చేయడం జరిగింది. The reason for inserting the preamble at the end was to ensure that was in the conformity with the constitution as adapted by the Constituent Assembly. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది కాన్స్టిట్యూషన్ అంతా తయారు చేసిన తర్వాత, ఇప్పుడు ఇది హోల్ కాన్స్టిట్యూషన్ యొక్క సారాంశం అనే మొత్తాన్ని ప్రియాంబుల్‌లో పెట్టి, ఇది కాన్స్టిట్యూషన్. ఈ కాన్స్టిట్యూషన్‌ని మేము అడాప్ట్ చేసుకుంటున్నాము అనే దాన్ని కన్ఫర్మిటీ చేసుకోవడానికి ప్రియాంబుల్‌ని లాస్ట్‌లో పెట్టారనమాట. లాస్ట్‌లో మనం చూడొచ్చు. హియర్ బై అడాప్ట్, ఎనాక్ట్ అండ్ గివ్ టు అవర్ దిస్ కాన్స్టిట్యూషన్ ఆన్ 26థ్ నవంబర్ 1949 అని చెప్పి రాసారు కదా! సో, ఈ కాన్స్టిట్యూషన్ అయిపోయింది. ఈ కాన్స్టిట్యూషన్ మేము తీసుకుంటున్నాం అనే ఆ రీజన్‌కి ఈ ప్రియాంబుల్‌ని పెట్టి ఆహ్, దాన్ని తీసుకురావడం జరిగింది. అండ్ ఈ కాన్స్టిట్యూషన్‌ని ఇప్పుడు ఈ ప్రియాంబుల్‌ని కాన్స్టిట్యూషన్‌లో భాగమా? కాదా? అని చెప్పి అప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉన్నప్పుడు, అప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ద క్వెషన్ ఇస్ దట్ ప్రియాంబుల్ స్టాండ్స్ ఎ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏం చెప్పింది? ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్‌లో భాగమే అని అప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మేకర్స్ చెప్పారు. సో, ద మోషన్ వాస్ దెన్ అడాప్టెడ్. హెన్స్ ఇప్పుడు ఒపీనియన్ ఏంటంటే సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్‌లో భాగమే. 2 థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ప్రియాంబుల్ ఈస్ నెయిదర్ ఎ సోర్స్ ఆఫ్ పవర్ టు లెజిస్లేచర్ నార్ ఎ ప్రొహిబిషన్ అపాన్ ది పవర్స్ ఆఫ్ ద లెజిస్లేచర్. ప్రియాంబుల్ ఒక్కటే లెజిస్లేచర్ యొక్క లాస్‌ని క్రియేట్ చేయడానికి సోర్స్ కానీ, అది ఒక్కటే ప్రొహిబిషన్ కూడా అవ్వకూడదు అని చెప్పారు. అండ్ ఇట్ ఈస్ నాన్ జస్టిషియబుల్. ఇప్పుడు ప్రియాంబుల్‌లో ఉన్న ప్రియాంబుల్‌లో ఇచ్చిన వీటన్నిటిలో ఏదన్నా లేనప్పుడు దాన్ని తీసుకెళ్ళి కోర్ట్‌లో వేయడానికి లేదు. ఇట్ ఈస్ నాన్ జస్టిషియబుల్ థాట్ ఇట్స్ ప్రొవిజన్స్ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ ది లా అని చెప్పడం
జరిగింది ప్రెజెంట్ ప్రియాంబుల్. సో, ప్రెజెంట్ ప్రియాంబుల్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇప్పుడు ఈ కాన్స్టిట్యూషన్‌ని మరి అమెండ్ చేయొచ్చా అంటే యెస్. ద క్వెషన్ యాస్ టు వెదర్ ద ప్రియాంబుల్ కెన్ బి అమెండెడ్ అండర్ ఆర్టికల్ 368 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఫస్ట్ కేశవానంద భారతి కేస్ అప్పుడు ఈ క్వెషన్ అనేది అరైజ్ అయింది. అసలు ప్రియాంబుల్‌ని మనం మార్చొచ్చా? దాన్ని అమెండ్ చేయొచ్చా? అనే ఒక క్వెషన్. అప్పుడున్న చాలా మంది ఏం ఆర్గ్యూ చేశారంటే ప్రియాంబుల్‌ని అమెండ్ చేయలేం. ఎందుకంటే కేశవానంద భారతి కేస్ ముందు బేరుబారి యూనియన్ కేస్ జరిగింది గదా! అక్కడేం చెప్పారు కాన్స్టిట్యూషన్ అనేది ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్‌లో పార్ట్ కాదు అని జెప్పారు. అసలు ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్‌లో పార్ట్ కానప్పుడు ప్రియాంబుల్‌ని మనం అమెండ్ చేయలేము. ఎందుకంటే ప్రియాంబుల్ అనేది ఒక కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ ఫీచర్‌ని, బేసిక్ ఎలిమెంట్స్‌ని రిప్రజెంట్ జేస్తుంది. అలాంటి బేసిక్ స్ట్రక్చర్‌ని మనం మార్చగూడదు. అసలు మన మనం ఎందుకు ఈ డెమోక్రటిక్ సిస్టమ్‌ని, ఈ ఐడియాలజీస్‌ని ఎందుకు తీసుకున్నాము? అప్పటి వరకు ఈ బ్రిటిష్ ఇండియా ఈ ఈ బికాస్ ఆఫ్ అంతకుముందు గవర్నమెంట్స్ నుంచి మనం స్ట్రగుల్ అయ్యాం గాబట్టి మనకి మనం ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్‌ని తెచ్చుకున్నాము. ఒక కాన్స్టిట్యూషన్ అని ఒక రు రూ రూల్స్‌ని, లాస్‌ని మనం క్రియేట్ చేసుకున్నాము. మరి మనం దీస్ ఆర్ లైక్ బేసిక్ ఎలిమెంట్స్. మనకేం గావాలి? మనల్ని మనం పరిపాలించుకోవాలి. మనకి కావాల్సిన బేసిక్ రైట్స్ ఏంటి? ఇవి బేసిక్ ఫీచర్స్. ఈ బేసిక్ ఫీచర్స్‌ని అమెండ్ చేస్తే మళ్ళీ పవర్ మిస్‌యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది గదా! సో, మరి ఇలాంటి మిస్‌యూజ్ చేయడానికి లేదు. ఎందుకంటే అని చెప్పి చాలా మంది ఆర్గ్యూ చేయడం జరిగింది. అప్పుడు సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే, కేశవానంద్ భారతి కేస్‌లో ఏం చెప్పింది సుప్రీం కోర్ట్? సో, ప్రియాంబుల్ అనేది పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎందుకంటే ప్రియాంబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పింది కదా! అప్పుడు ఏం చెప్పిందంటే, సో, బేరుబారి యూనియన్ కేస్‌లో మేమిచ్చిన డెసిషన్ రాంగ్. ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్‌లో భాగం. కానీ దీన్ని అమెండ్ చేయడానికి లేదు. అమెండ్ చేయొచ్చు కానీ బేసిక్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో, నో అమెండ్‌మెంట్ ఈస్ టు డన్ టు ద బేసిక్ ఫీచర్స్. బేసిక్ ఫీచర్స్‌ని కదిలిచ్చడానికి లేదు అని చెప్పింది. ప్రియాంబుల్ క్యాన్ బి అమెండెడ్ మార్చొచ్చు. కానీ దాంట్లో ఉన్న బేసిక్ ఎలిమెంట్స్, ఫండమెంటల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మార్చడానికి లేదు. ఆర్టికల్ 368ని ఉపయోగించి ఈ బేసిక్ ఫీచర్స్‌ని మార్చడానికి లేదు అని జెప్పి డిక్లేర్ చేసింది. కానీ ప్రియాంబుల్‌ని ఒక్కసారి అమెండ్ చేశారు. 1976లో అమెండ్ చేసి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కింద 3 వర్డ్స్‌ని యాడ్ చేయడం జరిగింది. సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ అనే 3 పదాల్ని ప్రియాంబుల్‌కి యాడ్ చేశారు. అండ్ ఈ అమెండ్‌మెంట్‌ని వాలిడ్‌గా కన్సిడర్ చేశారన్నమాట. సో, థిస్ ఈస్ ది అమెండబిలిటీ ఆఫ్ ద ప్రియాంబుల్. సో, థిస్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ అబౌట్ ప్రియాంబుల్. ప్రియాంబుల్ అంటే ఏంటి? ప్రియాంబుల్‌లో ఉన్న నేచర్ ఆఫ్ ద స్టేట్ ఏంటి? ప్రియాంబుల్‌లో ఉన్న ఆబ్జెక్టివ్స్‌ని డీటెయిల్డ్‌గా డిస్కస్ చేశాము. అండ్ ఈ ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్‌లో పార్టా? కాదా? ప్రియాంబుల్‌ని మనం అమెండ్ చేయొచ్చా? లేదా? సో, ఇది టోటల్ ప్రియాంబుల్ గురించి ఉన్న కాన్సెప్ట్. సో, ఏ రోజు కాన్సెప్ట్ ఆ రోజే చదువుకోండి. సో థట్ మీకు బర్డెన్ అవ్వకుండా ఉంటది. మంచిగా రివైజ్ జేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ జేయండి. అండ్ ప్రియాంబుల్‌కి సంబంధించి 2 క్వెషన్స్ ఇచ్చాను. ట్రై టు ఆన్సర్ దీస్ క్వెషన్స్. సో, ఇదొక పీవైక్యూ. వాట్ కెన్ ఫ్రాన్స్ లెర్న్ ఫ్రమ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అప్రోచ్ టు సెక్యులరిజం అండ్ రీసెంట్ డిబేట్స్ జరుగుతున్నాయి గదా! ప్రియాంబుల్‌కి సంబంధించి రీసెంట్ డిబేట్స్ మనం కరెంట్ ఇష్యూ కింద ఇంకొక క్వెషన్. The term socialism and secularism are not mere words in the preamble, but these are integral to the soul of the constitution, critically examined in the light of recent debates on their removal. So, ఈ క్వెషన్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఎలా క్వెషన్స్‌ని అర్థం చేసుకొని ఆన్సర్ చేయాలి అనే దాని మీద వీక్లీ ఆన్సర్ రైటింగ్ వీడియోస్ అని 2 వీడియోస్ చేశాను. ఒకసారి ఆ ప్లేలిస్ట్ చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ క్లాస్‌లో మనం షెడ్యూల్‌తో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ లెర్నింగ్.